నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ టైం. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత అందరి దృష్టి భువనగిరి వైపు ఉన్నది. అయితే ప్రస్తుతం మనం భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ దగ్గర ఉన్నాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది సార్ ఎన్నికల ప్రచారం? ఎన్నికల ప్రచారం అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. నాకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అండ, 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మరి ఇన్ఛార్జీల యొక్క అండదండ, కార్యకర్తలు, నాయకులు, ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజలు టీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి సుముఖత, కేసీఆర్ పట్ల ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆదరాభిమానం, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, నేను చేసినటువంటి అభివృద్ధి పనులు, వీటన్నిటినీ ఎరేజ్ వేసుకుంటే నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా నా పట్ల పూర్తి సానుకూలత ఉంది. భారీ మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. ఎండలు బాగున్నాయి, ప్రచారానికి వెళ్తున్నారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎన్నికల ఎండల కంటే ఈ ఎండలు పెద్ద ఎక్కువ కావు, ఎందుకంటే నిలబడ్డ అభ్యర్థి చేపట్టి. అండ్ ఇంకోటి మీకు తెలవాల్సిన అవసరం ఏముందంటే, సాధారణంగా నాయకులు మీరు ఏసీ గదుల్లో ఉంటారు, అట్లా అని మీరు అప్పుడప్పుడు అంటారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఎండల్లోనే ఉంటారు. మా ముఖ్యమంత్రి ఎప్పుడు ఏసీ గదుల్లో లేకుండా రూముల్లో కూర్చొనివ్వలేదు. 5 సంవత్సరాలు మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, సీసీ రోడ్లు కానీ, భవనాలు కానీ ఎప్పుడూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. కాబట్టి ఎన్నికల ప్రచారం అనేది కొత్తగా అనిపించట్లేదు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయవేత్తలు, మేధావులు, కార్మికులు, కర్షకులతో పాటు ఎప్పుడూ బిజీగా ఉండే డాక్టర్లని ఒక తాటిపై తీసుకొచ్చారు, ఒక యూనియన్ ఏర్పాటు చేశారు, జేఏసీగా కొట్లాడారు. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ఎంపీగా కొనసాగారు. ఎట్లా ఉంది డాక్టర్ లైఫ్? ఎలా ఉంది? రాజకీయ నాయకుడిగా ఎలా ఉంది? సాధారణంగా కామన్ ప్రజలకు ఏంటంటే, డాక్టర్లు ఎప్పుడు సంపాదన మీద యావా ఉంటుంది అని ఉంటుంది. కానీ నేను ఎప్పుడు చెప్పేది, 29 రోజులు మీ కొరకు బతకండి, ఒక్కరోజు నెలకైనా సమాజం కొరకు బతకండి, మీకు మంచి పేరు వస్తుందని చెప్పేది. ప్రతి నాకు టీచర్స్, నా స్టూడెంట్స్ కానీ ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. అదే నేను ఫాలో చేయడం జరిగింది. అందుకొరకు నేను డాక్టర్గా ఉన్నప్పుడు కూడా అనేక సామాజిక సేవలు చేసినప్పుడు కాబట్టి ప్రజలతో ఇది కంటిన్యూటీ ఉంది, కానీ ప్రత్యేకత అంటూ ఏం లేదు. ఆసియా ఖండంలోనే టాప్ 10 డాక్టర్లో మీరు ఒకరు కదా. అయితే ఇప్పుడు కూడా డాక్టర్గానే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు. అంటే ఎక్కడ గాయమైందో అక్కడే చికిత్స చేస్తాడు బూర నరసయ్య గౌడ్, డాక్టర్గానే ఉన్నారు అని అంటారు. ఎట్లా అనిపిస్తుంది? అది దేవుడు ఇచ్చినటువంటి వరం. నాకు ఒక మంచి సర్జన్గా, మంచి స్టూడెంట్గా ఆ తెలివితేటలు అనేది మా అమ్మ నాన్నలు మా దేవుడు ఇచ్చాడు. ఆ వృత్తినికి సంపూర్ణ న్యాయం చేయటం జరిగింది. ఒక వృత్తి నేను లాప్రోస్కోపిక్స్ మొదలు పెట్టక ముందుకు ఒక్కొక్క ఆపరేషన్కు 1,50,000 అట్లా ఛార్జ్ ఉండేది. కేవలం అపోలో లాంటి హాస్పిటల్లో ఉండేది. నేను వేలాది మంది సర్జన్స్కు ట్రైనింగ్ ఇచ్చాను. అంటే ఈ హైటెక్ ఆపరేషన్స్ అన్నీ సాధారణ పౌరులకు అందుబాటులో రావాలని నేను తీసుకొచ్చిన వ్యక్తిగా, యాజ్ ఎ డాక్టర్ అండ్ టాప్ డాక్టర్గా నాకు పూర్తి స్థాయిలో సంతృప్తి ఉన్నది. డెఫినెట్లీ ఈరోజు కూడా అది మిస్ కాదు. 5 సంవత్సరాల పాటు ఎంపీగా చేశారు. ఏం పనులు చేశారు? ఏం వివరిస్తూ ప్రజల్లోకి పోతున్నారు? ఇంకా మీరు ఏం చేయాలి? ఏం పెండింగ్లో ఉన్నాయి? 1,028 కోట్ల రూపాయల ఎయిమ్స్ హాస్పిటల్ చిరస్థాయిగా నిలిచిపోయేది నేను తీసుకురావడం జరిగింది పోరాడి. అదే విధంగా 424 కోట్ల ఎంఎంటీఎస్ ట్రైన్ మంజూరు చేయించాను. 3,400 కోట్ల జాతీయ రహదారులు మంజూరు చేయించుకున్నాను. లేదా కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించాను. పాస్పోర్ట్ కేంద్ర మంజూరు చేయించాను. 3 మేజర్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్, దండుమల్కాపూర్ 400 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయించాను. పనులు నడుస్తున్నాయి. అదే ఫార్మా సిటీ, అది మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్. ఈరోజు 9,600 ఎకరాల్లో దాదాపు 46,000 కోట్ల పెట్టుబడితో సంబంధించే ఇండస్ట్రీ క్లస్టర్ నా నియోజకవర్గం. డ్రై పోర్టు, ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ పార్క్, ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులు నాకు ఉన్నాయి. కాబట్టి నన్ను వేలెత్తి చూపడానికి అవకాశం ఏ ప్రతిపక్షానికి లేదు. 2014లో ఎలాంటి హడావిడి లేకుండా ఎంపీగా గెలిచారు. కానీ 2019లో కొంచెం మీకు కష్టంగా అనిపిస్తుంది ఏమన్నా ప్రచారం చూస్తుంటే? 2014 ఇంకా చాలా కష్టంగా ఉండే. ఎందుకంటే 2014లో ఫస్ట్ రాజకీయంగా నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఉద్యమ కాలం. బూర నరసయ్య గౌడ్ అంటే డాక్టర్గా తెలుసు, కానీ రాజకీయ నాయకుడిగా తెలియదు. నాకంటే ప్రత్యర్థి ఉన్నటువంటి ధనమైనటువంటి బలమైనటువంటి అభ్యర్థి, ఇవన్నీ ఉండే. కానీ ఇప్పుడు నాకు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి, సంక్షేమ పదవులు ఉన్నాయి, నేను చేసినటువంటి అభివృద్ధి చిట్టా ఉన్నది. గతంలో మెజార్టీ కంటే అట్లీస్ట్ ఒక
6 to 7 times మెజార్టీ వస్తుందని భావిస్తుంది. కారు సారు 16 అనే దాంతో మీరు పోతున్నారు కదా, ఢిల్లీలో మన సర్కార్, ఢిల్లీలో మన సర్కార్ అనే అంశంతో మీరు పోతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం 16 సీట్లతోటే వీళ్ళు కేంద్రంలో పీఎం అవుతారా అని కొంత ఎద్దేవా చేస్తున్నారు కదా, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా అదే కదా నా బాధ ఏంటంటే ప్రతిపక్ష నాయకులకు అవసరమైతే సీఎం దగ్గర క్లాసెస్ అన్న ప్రత్యేక ట్యూషన్స్ అన్న పెట్టించి చేపియాలి. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు చాలా ముందు చూపుతో ఆలోచించాలి. పార్లమెంట్ డెమోక్రసీ మీకు తెలియదా? ఒక ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి ముఖ్యమంత్రి అయింది, మీకు తెలియదా? గుజరాత్ ప్రధానమంత్రి అయిందండి, ఆయన స్వతహాగా ఒక ఎంపీ గెలిచే వ్యక్తి అయింది కదా. ఈరోజు ప్రధానమంత్రి ఆకాంక్ష కాదు, దేశ రాజకీయాలు అభివృద్ధి మోడల్, అడ్మినిస్ట్రేటివ్ మోడల్ మార్చాలన్నదే ఈ యొక్క ఫెడరల్ ఫ్రంట్ యొక్క స్ఫూర్తి. భువనగిరి పార్లమెంటు స్థానంలో 5 సంవత్సరాల పాటు మీరు ఎంపీగా చేశారు కదా, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారికి టక్కున గుర్తొచ్చే పని ఏంటి? అంటే మేము ఈ పని చేసినామని హ్యాపీగా చెప్పుకునే పని ఏంటి, ఇంకా చేయాలనుకునే పని ఏంటి? టక్కున గుర్తొచ్చే ఎయిమ్స్ డాక్టర్ ఎంపీగా. సెకండ్ నేను చేయాల్దలుచుకున్నది ఏంటంటే వచ్చే టైంలో అనేక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, దాంతో 9,87,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ఆ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని మొత్తం 7 నియోజకవర్గాల్ని పచ్చదనంతో సస్యశ్యామలం చేయాలనేది ఒక ఎజెండా ఉందండి. ప్రభుత్వానికి ఒక మేనిఫెస్టో ఉంది, ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి వివరిస్తూ ముందుకు పోతున్నది ఓకే, కానీ మీరు కూడా ఒక మీ నియోజకవర్గానికి మేనిఫెస్టో పెట్టుకున్నట్లుంది కదా, ఆ మేనిఫెస్టో ఎట్లా అమలు అవుతుంది? మేనిఫెస్టో పెట్టాను, కరపత్రం ముద్రించాను, ఏం చేశాను ఏమి చేయబోతున్నాను అని బరాబర్ ఆన్ పేపర్ పెట్టాను. ఎవరికి ఆ ధైర్యం ఉండదు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు అండదండలు ఉన్నంత కాలం 100% నేను 100% సక్సెస్ అవుతాను. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి అనేది కేసీఆర్ గారి లక్ష్యం, అది పెట్టారు. దానికన్నా ముందుగానే మీరు ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకున్నారు కదా, అది ఎంతవరకు సక్సెస్ అయింది? చాలా తృప్తినిచ్చింది. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక మనిషిగా నాకు చాలా తృప్తినిచ్చింది. ఏంటంటే నర్సన్న బీమా కుటుంబానికి ధీమా. అది ఎట్లా ఆలోచన వచ్చిందంటే, నేను చాలా సందర్భాలు ఊళ్ళకి పోయినప్పుడు మా కార్యకర్తలు ఎవరైనా ప్రజలు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు చాలా బీద పరిస్థితి ఉంటారు పిల్లలు. పాపం నేను ఒక కుటుంబం పోయాను, 2 ఇంజనీరింగ్ చదువుతున్నారు, అతను ఒక్కడు ఎండింగ్ మెంబరు స్కూటర్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయాడు మన తిరుమలగిరిలో. నెక్స్ట్ మంత్ ఫీజు కట్టడానికి పిల్లలకు దగ్గర డబ్బులు లేవండి. అప్పటి వరకు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు వాళ్ళ ఫాదర్ చనిపోతే అసలు వాళ్ళు అగమ్య గోచరం, వాళ్ళకు భూమి లేదు, వాళ్ళ ఫాదర్ చిన్న బిజినెస్ చేసి నడిపిస్తారు. అప్పుడు నాకు బాగా కలత వచ్చింది. నేను వచ్చాను 10,000-15,000 ఇచ్చాను. దాంతో ఏమవుతుంది? అప్పుడు ఏదో ఒక విధంగా చేయాలని ఆలోచన వచ్చి అనేక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్తో మాట్లాడి చివరికి ఒక 60 రూపాయల ఇన్సూరెన్స్ స్కీము 5 లక్షల ఎక్స్గ్రేషియాతో స్కీమ్ మొదలుపెట్టాను. లక్ష్మీ నరసింహస్వామి మా తల్లిదండ్రులు బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేపించాను. ఏ నాయకుడికైనా ఒక బలం కావాలి. మీ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ 6 నియోజకవర్గాల కన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో మునుగోరులోనే మీకు ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పేసి ధీమాగా చెప్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ఎట్లా? అసెంబ్లీ లెక్కలు దీనికి వర్తించవు. ఒక్కొక్క ప్రజలు ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిని ప్రత్యేకంగా బేరేజ్ వేసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి మీద ఈరోజు నమ్మకం ఇంకా పెరిగింది. గౌరవ ముఖ్యమంత్రి దేశ రాజకీయాలు పోవాలనే నమ్మకం పెరిగింది. మూడోది బూర నరసయ్య గౌడ్ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, ఒక మంచి వ్యక్తి కానీ, సౌమ్యుడు కానీ, అవినీతి పరుడు కాదు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాడు, అట్టడుగు వర్గాలకు పనిచేస్తున్నాడు అనే నమ్మకం అన్ని వర్గాల ప్రజలు ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, నేను బీసీల కొరకు కొట్లాడిన పార్లమెంట్లో. ఎన్సీబీసీ 25,000 ఏళ్ళగా పెండింగ్ ఉంటే దాన్ని రాజ్యాంగ హోదా కల్పించారు. మీకు ఒకటి తెలుసా? 543 ఎంపీల్లో అగ్రకుల పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని బిల్లు పెట్టినటువంటి ఏకైక ఎంపీ నేను. మీరు రికార్డ్ చెక్ చేసుకో. నేను బిల్లు పెట్టినాక దాన్ని ప్రతిపాదికగా తీసుకొని ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్ తెచ్చింది. భువనగిరి నియోజకవర్గం వైపు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. ఎందుకంటే
అక్కడ మీరు పోటీ పడే వ్యక్తి కూడా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అటు బీజేపీ నాయకుడు కూడా శ్యామ్ సుందర్ సీనియర్ నాయకుడే. ముగ్గురు కూడా ఆర్థికంగా ఉన్నవాళ్ళు, రాజకీయంగా ఎత్తుగడలు తెలిసిన వాళ్ళు. ఎట్లుంటుంది ఈసారి పోటీ? డబ్బు గబ్బు రాజకీయాలకు, అల్పం మాటలు, అబద్ధాలు, చెల్లని చెక్కుల రాజకీయాలకు స్వస్తి పలికించాలని భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రజలు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రం చెప్పగలరు. టీఆర్ఎస్కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లని కాంగ్రెస్ వాళ్ళు చెప్తుండ్రు. టీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ చెప్పు చేతుల్లో ఎంపీలు ఉంటారు, కేంద్రంలో మేమే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని బీజేపీ చెప్తుంది కదా. ఎట్లుంటుంది అంటారు కేంద్రంలో రాజకీయాలు ఈసారి? నాకు అర్ధరహితమైన ప్రశ్న ఏంటండి వీళ్ళు మాట్లాడేది. కేసీఆర్ మా నాయకుడు. కేసీఆర్ చెప్పు చేతుల్లో ఉంటే నేను ఉండకపోతే నేనేమన్నా చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉండాలా, లేకుంటే సోనియా గాంధీ చెప్పు చేతుల్లో ఉండాలా? డాక్టర్గా ఉన్న మీరు రాజకీయాల్లోకి వచ్చినాక కంఫర్ట్గా ఉన్నట్లేనా? అదేవిధంగా ఈ రాజకీయాలు అంటే వ్యక్తిగత విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కూడా ఉంటాయి కదా. ఓకే, మీరు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నట్టేనా రాజకీయంగా? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. మీ అందరికీ తెలియదు, మీరు ఒక కోణమే చూస్తున్నారు నన్ను. బూర నర్సయ్య గౌడ్ యాజ్ ఏ గుడ్ మ్యాన్, గుడ్ డాక్టర్. అంతే. నేను కరడుగట్టినటువంటి సామాజిక నాయకుడిని, కరడుగట్టినటువంటి రాజకీయ నాయకుడిని. అది చాలామందికి తెలియదు. కానీ నేను ఎప్పుడు మనుషుల్ని గౌరవిస్తాను. మనిషికి సేవ చేయటమే రాజకీయాల్లో వచ్చిన దృక్పథాన్ని గౌరవిస్తాను. అండ్ నేను ఒకటి చెప్పను, వాళ్ళు ఒకటంటే నేను 2 అనగలను, వాళ్ళు 3 అంటే నేను 10 అనగలను. సంస్కారవంతమైనటువంటి భాష చర్చ చేసుకున్నామంటే చర్చించగలను. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా మీరు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అన్నిట్లలో టాపర్గా ఉన్నారు. మరి ఈసారి పార్లమెంటు స్థానంలో మీకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అనుకుంటున్నారు? నేను చేసిన పనికైతే డిస్టింక్షన్ ఇవ్వాలి. చాలామందికి తెలియదు, నేను విద్యార్థి నాయకుడిగా ఉంటే అనేక ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేశాను. కానీ నా యొక్క మంచి డాక్టర్ అనేది అన్నింటినీ కప్పివేసింది. రెండోది, నేను ఎప్పుడూ టాపర్గానే ఉన్నాను. విద్యార్థి దశ కానీ, డాక్టర్ కానీ, ఎంపీగా కూడా టాపర్గానే ఉండాలనుకున్నా. మనస్ఫూర్తిగా నేను పనిచేశాను. ప్రజలు దీవిస్తారని నేను ఆశిస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పండి, మీకు పూర్తిగా 7 నియోజకవర్గాల్లో అందరూ శాసనసభ్యులు, ఇన్ఛార్జీల నాయకులు సహకరిస్తున్నారా? ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని, వాళ్ళు 7 సీట్లు మా ఎమ్మెల్యే, మా ముఖ్యమంత్రి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు కాలుకు బలపం కట్టుకొని 7 నియోజకవర్గాలు 3 నెలలు తిరిగి వచ్చాను మనస్ఫూర్తిగా. ఎస్, నా ఎమ్మెల్యేలు, మేము పనిచేసిన ఎమ్మెల్యేలు అందరికీ గెలవాలేదు. అండ్ వాళ్లకు టికెట్ రావడానికి కూడా నేను అహర్నిశలు ప్రయత్నం చేశాను. ఎందుకంటే వాళ్ళతో సహజం నాకు, అది నా కమిట్మెంట్. తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు టీఆర్ఎస్కు వస్తాయని అనుకుంటున్నారా? కేంద్రంలో మీ పాత్ర ఎట్లుంటుందని అనుకుంటున్నారు? 16 అయితే ఖచ్చితంగా గెలుస్తాం, +1 ఎంఐఎం గెలుస్తుంది. బేరేజ్ వేసుకుంటాం. 2 సిచ్యువేషన్స్ రావచ్చు. ఒకటి, మేము ప్రధానమంత్రి ఎవరు చేయాలో నిర్ణయం తీసుకునే శక్తి ఫెడరల్ ఫ్రంట్కి ఉంటుంది. లేదా ఫెడరల్ ఫ్రంటే ఒక ప్రధానమంత్రి ప్రపోజ్ చేస్తుంది, అదర్స్ ప్రమోట్ చేయొచ్చు. ఈ 2 ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి 2 కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తానికి భువనగిరి కిల్లాపై మరోసారి గులాబీ జెండాని ఎగరవేసి తీరుతాం. ఈ 5 సంవత్సరాల పాటు చేసిన పనులతో పాటు ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులను కూడా చేస్తాను. ఖచ్చితంగా కూడా చిరకాలం భువనగిరి ప్రజల గుండెల్లో ఉండే విధంగానే నా పనులు ఉంటాయని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు టీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 16కు 16 సీట్లను గెలుస్తాం. కేంద్రంలో కీలకంగా మేము మారుతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చాలా ధీమాగా చెప్తున్నారు. ఇది ఈరోజు ఇంటర్వ్యూ టైం.